హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ ఫనీకేలం. ముందుగా నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో ఏంటంటే, నా ఫ్రెండ్ కృష్ణ అని కడపలో ఉండేవాడు. వాడి హాస్టల్లో రియల్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ అయితే మీ అందరి ముందుకి తీసుకురాబోతున్నా. అంతలో ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలానే నేను పెట్టిన ప్రతి వీడియోస్ మీకు ముందుగా అయితే వస్తాయి. ఇంకా మన పాడ్కాస్ట్ అండ్ ప్లేలిస్ట్లు అయితే మనకి పక్కన నా ఛానల్ అయితే లిస్టులు అయితే ఉన్నాయి. మీరు అక్కడైతే అన్ని చూసేయచ్చు. ఇంకా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. యాక్చువల్లీ ఈ సిచ్యువేషన్ నా ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు జరిగింది. అప్పుడు సంక్రాంతి హాలిడేస్ వచ్చాయన్నమాట. అండ్ జనవరి 17th మా కాలేజ్ అయితే రీఓపెన్ ఉంది. అండ్ అదే రోజున నా బర్త్డే కూడా. నేనేమనుకున్నానంటే ఫ్రెండ్స్ అందరికీ పార్టీ ఇద్దాం అనుకుని ఫిక్స్ అయ్యా. అది ఎలా అంటే ఒకరోజు ముందే అంటే జనవరి 16th కాలేజ్కి వచ్చేసి అందరం కలిసి ఒక దాబాకి వెళ్ళి అక్కడ పార్టీ చేసుకుని ఆ విధంగా బర్త్డేని అయితే కంప్లీట్ చేద్దామని చెప్పి ప్లాన్ ఇచ్చారు. సో వాళ్ళందరూ చెప్పినట్టే నేను ఒక రోజు ముందే కాలేజ్కి అయితే వచ్చేసాను పార్టీ ఇద్దామని. కానీ అప్పుడు ఏం జరిగింది, ఎవరు సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు. అందరూ కలిసి నాకు హ్యాండ్ ఇచ్చారు. ఏంటి ఫోన్ చేసి అడుగుదామంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్ అయితే చెప్తూ ఉన్నారు. అలానే చిన్నప్పుడు తెలిసిందే కదా, ఎవరు బర్త్డేకి విష్ చేయకపోతే చాలా బాధగా ఉంటుంది. అలాగే బాధపడుతూ ఉన్నాను. కానీ వీళ్ళేంటి అలా అబద్ధం చెప్పి నిజంగా వచ్చారేమో అనుకుని రిజిస్టర్ కూడా మొత్తం చెక్ చేశాను. ఎక్కడ చూసినా వాళ్ళ సిగ్నేచర్స్ అయితే లేవు. అప్పుడు తెలిసింది నిజంగానే వాళ్ళు రాలేదు. నాకైతే చాలా బాధేసింది. ఇంకేమనుకున్నానంటే వెళ్ళిపోదామా అని చెప్పి ఆలోచించాను. కానీ అక్కడికి మా హాస్టల్ నుంచి మా ఇంటికి 500 kilometers పైన డిస్టెన్స్. సో ఆ ఒక్క రోజుకి ఇంక ఇంటికి వెళ్ళడం ఎందుకని చెప్పి ఇంకా బ్యాగ్స్ అన్నీ తీసుకుని నేను హాస్టల్కి అయితే వెళ్ళిపోయాను. అలా నేను హాస్టల్ దగ్గరికి వెళ్ళగానే నాకు వార్డెన్ కనిపించాడు. ఏంటి ఇంత త్వరగా వచ్చేసావు, ఏమైందని అడిగాడు. నేను ఒక రీజన్ అయితే చెప్పాను. ఇంకా ఆ తర్వాత నేను వార్డెన్ కలిసి మెస్కి వెళ్ళి భోజనం అయితే చేసేసాను. ఇంకా అలా తినేసిన తర్వాత నేను వార్డెన్ ఇంకా మా రూమ్స్కి వెళ్ళిపోయి పడుకుని పోయాం. యాక్చువల్లీ ఏంటంటే మా హాస్టల్లో 2 ఉంటాయి. అంటే ఒకటి ఎంపీసీ అండ్ ఇంకోటి బైపీసీ. ఎంపీసీ వాళ్ళు ఒక 10 మంది అయితే వచ్చారు. కానీ బైపీసీలో నేను ఒక్కడిని మాత్రమే వచ్చా. కాబట్టి మాకు 2 బ్లాక్స్ అయితే ఉంటాయి. ఒకటి ఎంపీసీ వాళ్ళకి, ఒకటి బైపీసీ వాళ్ళకి. ఇంకా మన దాంట్లో ఎవరు రాలేదు కదా అని ఎంపీసీ బ్లాక్లోకి వెళ్ళి వాళ్ళతో పాటు నిద్రపోదామని అనుకున్నాను. కానీ వార్డెన్ లేదురా, మనకు కొన్ని రూల్స్ ఉంటాయి, అలా పడుకోకూడదు, సో బైపీసీ బ్లాక్లోనే పడుకుందామని చెప్పి నాతో అన్నాడు. ఆ 3 floors నేను వార్డెన్ మాత్రమే ఉన్నాం. ఇంకా మేము ఇద్దరం కలిసి పైకి వెళ్ళి పడుకుందామని ఫిక్స్ అయ్యాం. ఇంకా నా రూమ్లోకి వెళ్ళి నా బిలాంగింగ్స్ అన్నీ సర్దుతున్నాను. అలా సర్దుతూ ఉండగా కాసేపటికి వార్డెన్ వచ్చి పడుకున్నాడు. నేను కూడా అన్ని బిలాంగింగ్స్ సర్ది నా బెడ్ దగ్గరకు వచ్చి కూర్చున్నా. ఇంకా బర్త్డే కదా, ఎవరెవరు విష్ చేశారా అని చాలా క్యూరియస్గా ఫోన్ ఓపెన్ చేశాను. అలానే అర్ధరాత్రి 12 కూడా అయిపోయింది. చుట్టూ చాలా నిశ్శబ్దంగా, ఏ శబ్దం కూడా రావట్లేదు. నేను నా ఇయర్ ఫోన్స్ తీసుకుని పాటలు వింటూ ఉన్నాను. పాటలు వింటూ నా బర్త్డేకి ఎవరెవరు విష్ చేశారా అని. ఇంకా ఆ విధంగా టైం రాత్రి 12 అయింది. ఇంకా మా వాట్సాప్ గ్రూప్లో నా ఫ్యామిలీ గ్రూప్ నుంచి మెసేజెస్ వస్తూ ఉన్నాయి. నేను వాటికి రిప్లై ఇస్తూ ఉన్నాను. అలానే నా 10th class ఫ్రెండ్స్, ఇంటర్ ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళ నుంచి అయితే మెసేజెస్ వస్తున్నాయి. నేను వాళ్ళందరికీ థ్యాంక్ యూ అని చెప్పి రిప్లై ఇస్తూ ఉన్నాను. అలా ఒక 10 నిమిషాలకి నా ఇంటర్నెట్ సిగ్నల్స్ ఆగిపోయినాయి. అంటే సరిగ్గా మెసేజ్లు రావట్లేదు, చాలా స్లో అయిపోయినాయి. ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం, అక్కడ ఏమైనా ఇంటర్నెట్ వస్తుందేమో అని చెప్పి పైకి వెళ్తున్నాను. యాక్చువల్లీ మేము ఉండేది 1st floor. అంటే టెర్రస్ పైకి వెళ్ళాలంటే 3 floors పైకి ఎక్కి వెళ్ళాలి. ఓ పక్కన వార్డెన్కి తెలియకుండా బయటికి ఏదో ఒకలా రావాలి. ఎందుకలా అంటున్నానంటే యాక్చువల్లీ టెర్రస్ పైకి వెళ్ళాలని నిషేధించారు. ఎందుకంటే 5 years బ్యాక్ ఒక స్టూడెంట్ ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యాడని చెప్పి పైనుంచి దూకి చచ్చిపోయాడు. అప్పటి నుంచి మాకు ఆ టెర్రస్ యాక్సెస్ అయితే తీసేశారు. ఇంకా ఒక పక్కన వార్డెన్ అయితే నిద్రపోతున్నాడు. మెల్లగా ఏ శబ్దం చేయకుండా నేను స్లోగా రూమ్ నుంచి బయటికి అయితే వచ్చేసాను. అలా వచ్చి ఏదో ఒకలాగా 3 floors అయితే ఎక్కేసా. సో ఫైనల్ ఫ్లోర్కి వచ్చేసి అక్కడి నుంచి టెర్రస్ అయితే ఎక్కాలి. కానీ నైట్ అయిపోవడం వల్ల లైట్స్ అన్నీ ఆఫ్ చేశారు. చాలా అంటే చాలా చీకటిగా ఉంది. ఇంకా నా ఫోన్లో టార్చ్ ఆన్ చేసి వెళ్తున్నాను. అలా కొంచెం ముందుకు వెళ్తూ ఉండగా నాకు వెనక నుండి ఫుట్ స్టెప్స్ అయితే వినిపించాయి. అవి వినిపించేసరికి వెనక్కి తిరిగి చూసా, కానీ ఎవరూ లేరు. ఏంటబ్బా ఇది అనుకుని అలా ఆలోచిస్తూ ముందుకైతే నడుస్తూ ఉన్నాను. ఇంకా అలా టెర్రస్ మెట్లు ఎక్కుతూ ఉండగా ఇంటర్నెట్ అయితే కనెక్ట్ అయింది. ఇంకా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. వెంటనే మెసేజెస్ అయితే వస్తూనే ఉన్నాయి. కనెక్ట్ అవ్వడం వల్ల అందరూ ఎవరెవరు చేశారో అన్నీ చూస్తూ ఉన్నాను. ఇంకొకటి మనందరికీ తెలుసు కదా, అప్పట్లో ఇంటర్ కాలేజెస్ అన్నీ ఊరు అవుట్స్కట్స్లోనే ఉండేవి.
అదేంటో తెలియదు కానీ ఈ కాలేజెస్ అన్నీ ఊరు అవుట్స్కట్స్లోనే కడతారు. నా దరిద్రం ఏంటంటే మా కాలేజ్ కూడా అలానే అవుట్స్కట్స్లో అయితే ఉంది. ఇంకొక వరస్ట్ థింగ్ ఏంటంటే మా కాంపౌండ్ వాల్ ఉంది కదా, దాని బయటే శవాలను అయితే కాలుస్తూ ఉంటారు. అంటే అప్పుడే చనిపోయిన వాళ్ళని తీసుకొచ్చి అక్కడే శవాలు కాలుస్తారనమాట. అసలు అక్కడే ఎందుకు కాల్చేవారో నాకు అర్థమయ్యేది కాదు. మేబీ ఊరు చివరనేమో శవాలను తీసుకొచ్చి ఇక్కడే కాల్చేసేవారు. నేనేమో వాట్సాప్లో రిప్లైలు ఇస్తూ ఉన్నాను. అలా రిప్లై ఇస్తూ ఉండగా ఇటువైపు తిరిగి చూసేసరికి ఒకళ్ళు శవం కాల్స్తున్నట్టు ఉంది, కానీ అక్కడ ఎవరూ లేరు. బట్ అది అలా కాలుతూ ఉండడం నా కళ్ళకు కనిపించింది. కానీ నేను దాన్ని ఏం పట్టించుకోకుండా నా మానాన్ని నేను వాట్సాప్లో రిప్లైలు ఇస్తూ ఉన్నాను. అలా ఇస్తూ ఉండగా మళ్ళీ అటు చూసేసరికి అక్కడ ఒక అతను ఉన్నట్టు నాకు కనిపించింది. సడన్గా నేను చాలా టెన్షన్ పడి అటువైపే చూస్తూ ఉన్నాను. నాకు మాత్రం దూరంగా ఒక అతను కనిపిస్తున్నాడు. అది నిజంగా ఆ మనిషి ఉన్నాడా అక్కడ లేదో నాకు తెలియదు, కానీ ఒక మనిషి ఆకారం అయితే నాకు దూరంగా అయితే కనిపిస్తుంది. కానీ నేను అలా చూస్తూ ఉండగా ఆ ఆకారం కూడా నన్ను అలా చూస్తున్నట్టే నాకు అనిపించింది. నాకు లోపల చాలా భయంగా కూడా ఉంది. బట్ అలా నేను చూస్తూనే ఉన్నా. సడన్గా ఒక విషయం జరిగి నా గుండె ఇంకా ఫాస్ట్గా కొట్టుకుంది. అది ఏంటంటే ఆ ఆకారం వెనకాలే ఇంకో 10 ఆకారాలు ఒకేసారి వచ్చి నుంచున్నట్టు నాకు కనిపించాయి. ఇంకా అది చూడగానే నాకు ఇంకా భయం ఎక్కువైపోయి చేతులు ఆడట్లేదు, వణికిపోతున్నాను. ఏమైందో నాకేం అర్థం కావట్లేదు. ఇంకా అలానే కాసేపు ఇంకా ఫాస్ట్గా నేను కిందకి దిగిపోయి నా రూమ్లోకి వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యి దిగిపోతున్నాను. అలా దిగుతూ ఉండగా మాకు 3rd ఫ్లోర్ నుంచి 1st ఫ్లోర్కి వెళ్ళడానికి ఐరన్ గేట్స్ అయితే ఉండేవి. అక్కడ ఆ గేట్ క్లోజ్ చేసి ఉంది. నాకేమో ఏమీ అర్థం కావట్లేదు. అదేంటి ఇందాక ఓపెన్ చేసి ఉంది, ఇప్పుడు ఎవరు క్లోజ్ చేశారని నేను ఆ గేట్ని చాలా దీనంగా చూస్తున్నాను. అలా చూస్తూ ఉండగా ఆ గేట్ని అటువైపు ఎవరో లాక్ చేసినట్టు ఉంది. అసలు ఏం జరిగిందో నాకైతే ఏం అర్థం కావట్లేదు. అలా ఆలోచిస్తూ ఉన్నాను దాని గురించి. అసలే అటువైపు ఎవరు లాక్ వేశారో మాకు అర్థం కావట్లేదు. ఓ పక్కన చాలా భయంగా కూడా ఉంది అండ్ అంతా నిశ్శబ్దంగా ఉంది. ఇంకా సడన్గా మాకు కొన్ని ఫుడ్ స్టెప్స్ అయితే వినిపించినాయి. అదేంటి మళ్ళీ ఏదో వినిపిస్తున్నాయని మళ్ళీ తిరిగి చూసేసరికి ఇంకా ఫుడ్ స్టెప్స్ అయితే వినిపిస్తున్నాయి. ఆ సౌండ్ ఎటువైపు వస్తుందా అని అటు ఇటు చూస్తూ ఉన్నాను. కానీ ఆ గేట్కి అవతల వైపు నుంచి ఎవరో నడుచుకొస్తున్నట్టు ఆ ఫుడ్ స్టెప్స్ సౌండ్ అయితే నాకు వినిపిస్తున్నాయి. ఆకారం అయితే నాకు సరిగ్గా కనిపించట్లేదు, కానీ ఏదో ఉంది అన్నట్టు అయితే తెలుస్తుంది. అలా కాసేపటికి ఆ ఫుడ్ స్టెప్స్ సౌండ్తో పాటు ఎవరో ఇలా ముందుకు వచ్చినట్టయితే అనిపించింది. నాకు ఇంకా భయం అయితే చాలా ఎక్కువైపోయింది. ఇంకా అదే భయంతో అదే 3rd ఫ్లోర్లోకి చాలా ఫాస్ట్గా పరిగెట్టుకుంటూ ముందుకెళ్ళిపోయాను. అలా ముందుకు వెళ్ళిపోతూ ఉండగా చాలా రూమ్స్ అయితే ఉన్నాయి. ఒక రూమ్ ఓపెన్ చేసి ఫాస్ట్గా లోపలికి వెళ్ళిపోయి లాక్ వేసేసుకుని ఒక చివరికి మూలకి అలా కూర్చునిపోయాను. అలా కూర్చుని ఓ రకంగా చాలా భయంగా ఉంది అండ్ అలానే బాధగా కూడా ఉంది. ఎవరూ రాకుండా నేను ఎందుకు ముందే వచ్చేసానని ఒక రిగ్రెట్ ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. అసలే ఎవరికైనా ఫోన్ చేసి చెప్దామంటే ఆ 3rd ఫ్లోర్ కానీ ఏ ఫ్లోర్లోనే సిగ్నల్స్ లేవు. ఒక టెర్రస్లో మాత్రమే సిగ్నల్స్ వస్తున్నాయి. ఇంకా మూల కూర్చుని చాలా భయంగా ఒళ్ళేమో వణికిపోతూ ఉంది. ఏం చేయాలో అస్సలు అర్థం కావట్లేదు. ఇంకా ఇంటర్మూలాన నా కళ్ళలో నీళ్ళు అని ఏడుపు కూడా వచ్చేస్తుంది. అలా నేను బాధపడుతూ ఏడుస్తూ ఉండగా నా వెనక ఏదో చెయ్యి తగిలింది. అలా ఏంటి అని తిరిగి చూస్తే అక్కడ ఎవరో కూర్చొని ఉన్నారు ఆ చీకట్లో. ఇంకా అలా కనిపించగానే నాకు ఇంకా భయం వేసి వెంటనే పరిగెట్టుకుంటూ కూడా వచ్చేసాను. అసలు ఏం జరుగుతుందో నిజంగా అర్థం కావట్లేదు. ఇంకా అదే భయంతో ఇంకా అలా కొంచెం ముందుకు చూసేసరికి మళ్ళీ 10 తలకాయలు అంటే 10 మంది ఉన్నట్టు కనిపించింది. వాళ్ళ మొహాలు కనిపించట్లేదు, కానీ ఆ షాడోస్ అయితే నాకు మళ్ళీ కనిపించాయి. ఇంకా ఆ రూమ్లో లాక్ తీసి మళ్ళీ ముందుకు పరిగెట్టుకుంటూ వెళ్ళాను. అక్కడ అలాగే ఉంది. మళ్ళీ ముందుకు పరిగెట్టుకుంటూ వెళ్తే ఆ ఐరన్ గేట్స్ లాక్ ఏమో తీసి ఉంది. మళ్ళీ అలా ఫాస్ట్గా పరిగెట్టుకుంటూ 1st ఫ్లోర్కి అయితే వచ్చేసాను. అక్కడ మన రూమ్లో వార్డెన్ అయితే పడుకుని ఉన్నాడు. ఇంకా కంగారుగా వార్డెన్ నిద్రలోంచి లేపాను. సార్ ఇక్కడ ఎవరో ఉన్నారు సార్ అని అన్నాను. వార్డెన్ ఏమో అసలే నిద్రలో ఉన్నాను, ఏం చెప్తున్నావురా, నాకేం అర్థం కావట్లేదు, అసలు ఏమైంది? సార్ పైన ఎవరు ఉన్నారు సార్, ఒకసారి మనం వెళ్ళి చూడాలి సార్ అంటే వెంటనే ఆయన అరే ఏం మాట్లాడుతున్నావురా, పడుకో, అసలు నువ్వు ముందు నిద్రపో, అవన్నీ నీకెందుకు అన్నాడు. కానీ సార్ నిజంగా అక్కడ ఎవరు ఉన్నారు సార్, ఒకసారి వెళ్ళి చూడాలి సార్, రండి సార్ అని అన్నాను. సరే అని ఇంకా వార్డెన్ కూడా నాతో పాటు 3rd ఫ్లోర్కి వచ్చారు. మేము లైట్లన్నీ వేసి మొత్తం చూసాము, కానీ అక్కడ ఎవరూ లేరు. ఆయన ఇంక నన్ను చిన్నపిల్లోళ్ళ చూసి ఏంటి నువ్వు ఇంత చిన్నపిల్లోళ్ళలాగా ఇవన్నీ చెప్తున్నావు అని చెప్పి గట్టిగా తిట్టాడు. సర్లే ఇదంతా ఏంటని, లేదా నేనేమన్నా ఓవర్ రియాక్ట్ అవుతున్నానా అని నాకు అనిపించింది. అలా అనేసరికి ఇంకా మా ఇద్దరం కిందకు వచ్చేసాం. వార్డెన్ ఏమో నిద్రపోతున్నాడు. ఇంకా నేను కూడా నా బెడ్ పైకి వచ్చి నిద్రపోవడానికి రెడీ అయిపోయాను.
ఈసారి నాకు మళ్ళీ ఫుడ్ స్టెప్ సౌండ్స్ అయితే వినిపించాయి. ఈసారి ఒకరి స్టెప్స్లా కాదు, 10 మంది కలిసి నడుస్తే ఎలాంటి స్టెప్ సౌండ్స్ అయితే వస్తాయో అదే సౌండ్స్ అయితే నాకు వినిపిస్తున్నాయి. ఏం జరుగుతుందో మళ్ళీ అర్థం కావట్లేదు. నాకేమో ఇంకా భయం పెరిగిపోయింది. వార్డెన్ లేపి చెప్దాం అనుకుని మళ్ళీ లేపుదామని అనుకున్నాను. అప్పుడు అనిపించింది అదే ఫుడ్ స్టెప్ సౌండ్స్ అతను కూడా వినిపిస్తే నిద్ర లేస్తాడు కదా, ఆయన ఎందుకు లేవట్లే, నిద్రపోయే ఉన్నాడు అని అనుకున్నాను. ఇంకా కాసేపటికి ఆ ఫుడ్ స్టెప్ సౌండ్స్ ఇంకా పెరిగినాయి, దగ్గర వరకు వచ్చి ఆగాయి. ఇంకా సడన్గా డోర్ అయితే ఓపెన్ అయింది. ఆ 10 మంది ఆ ముందు ఉన్నారు, కానీ చీకటి ఎక్కువ ఉండడం వల్ల నాకు ఆ ఫేస్లు అయితే కనిపించట్లేదు. ఒకేసారి నా మీదకి చాలా ఫాస్ట్గా పరిగెట్టుకుంటూ అయితే వచ్చేసారు. అందరూ వచ్చి నన్ను గట్టిగా పట్టుకుని హ్యాపీ బర్త్డే అని గట్టిగా అరిచారు. వాళ్ళందరూ నన్ను ప్రాంక్ చేశారంట. వాళ్ళే కావాలని గేట్ కూడా క్లోజ్ చేశారంట. అలా క్లోజ్ చేసి నేను వచ్చినప్పుడు ఇలా గట్టిగా వచ్చి పట్టుకుని నన్ను బెదిరిద్దాం లేదా భయపెడదాం, ఒక సర్ప్రైజ్ ఇద్దాం అని చెప్పి అనుకున్నారంట. నేను వెళ్ళగానే నన్ను ఇలా భయపెట్టి సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నది ఫైనల్ మోటివ్ అనమాట. అండ్ అలానే వార్డెన్ కూడా ఈ విషయం ముందుగానే చెప్పారంట. అందుకే వార్డెన్ కూడా నా దగ్గర సరిగ్గా రెస్పాండ్ అవ్వకుండా కావాలని ఆయన కూడా ప్రాంక్ చేశారు. ఇలా అయిన తర్వాత నేను వాళ్ళని తిట్టాను, ఎందుకురా ఇలా చేశారు, ఎందుకు ఇలా భయపెట్టి ఈ విధంగా చేశారని తిట్టాక ఇంకా వాళ్ళతో పాటు హ్యాపీగా నవ్వుతూ కేక్ కటింగ్ కూడా చేసేసాను. మీరంతా చేసిందంతా బాగానే ఉంది, ఇంతకీ ఆ కాంపౌండ్ వాళ్ళు దూకి సమాధుల దగ్గరికి ఎందుకు వెళ్ళారు అని నేను అడిగాను. అప్పుడు వాడు అదేంట్రా మేము అసలు వెళ్ళలేదు సమాధుల దగ్గరికి, మేము అందరం హాస్టల్లోనే ఉన్నామని చెప్పి అన్నాడు. ఇంకంతే, అసలు ఎందుకే ఆ సమాధుల దగ్గర ఉన్న వాళ్ళు ఎవరు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్లా మిగిలిపోయింది. అదండి, చూసారు కదా వీడియో. మీకేమనిపించింది, మీకున్న ఎక్స్పీరియన్సెస్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయొచ్చు. అండ్ మీకు జరిగిన ఇన్సిడెంట్స్ కానీ మీకు తెలిసిన స్టోరీస్ కానీ నాతో చెప్పాలనుకుంటే డిస్క్రిప్షన్లో అండ్ ఆల్సో నేను అన్ని ఛానల్స్ అయితే యాక్టివ్గానే ఉంటాను, అవన్నీ లింక్స్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. మీ ఒపీనియన్స్ అన్ని కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేసేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నేను మీ ఫనీ కేలం. థ్యాంక్స్, నమస్తే.